హలో అండి. ఎలా ఉన్నారు? ఇవాల్టి మన అంశం ఆన్‌లైన్ గేమ్స్‌ని నియంత్రించే చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిందనమాట ఈ మధ్య కాలంలో. సో, ఇవాల్టి మన అంశం అదే. ఆన్‌లైన్ గేమ్స్‌ని ఏ విధంగా నియంత్రించాలి? వాటిని ఏ విధంగా వాటిని ఏ విధంగా ఆహ్, నిరోధించాలి? రెండిటిని గురించి అన్నమాట. టోటల్‌గా వాటిని పూర్తిగా బ్యాన్ చేసే విధానంలో వెళ్ళింది. కొన్ని రకాల ఆటల్ని, ఆన్‌లైన్ గేమ్స్‌ని. కొన్నిటికి మాత్రం సహాయ సహకారాలు స్పోర్ట్స్ కి సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా ఆన్‌లైన్ సోషల్ గేమ్స్ అనే వాటిని గూడా బాగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ముందుకొస్తోందనమాట. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టంలోని ముఖ్యాంశాలేంటి? దానివల్ల ఎవరికి లాభం? దీనివల్ల తర్వాతి పరిణామాలు ఎవరిని ప్రభావితం చేస్తాయి? వీటన్నిటి గురించి కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వీడియోని నా ఛానల్‌లో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అండ్ దీనికి ఇంగ్లీష్ వెర్షన్ కావాలంటే గనక మీరు బియాండ్ హెడ్‌లైన్స్ కరెంట్ అఫైర్స్ బై లక్ష్మి ఛానల్‌కి వెళ్ళి మీరు చూడొచ్చు. అక్కడ వీడియో ఇంగ్లీష్‌లో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. హలో అండి. ఎలా ఉన్నారు? ఇవాల్టి మన అంశం ఆన్‌లైన్ గేమ్స్‌ని నియంత్రించే చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిందనమాట ఈ మధ్య కాలంలో. సో, ఇవాల్టి మన అంశం అదే. ఆన్‌లైన్ గేమ్స్‌ని ఏ విధంగా నియంత్రించాలి? వాటిని ఏ విధంగా నిరోధించాలి? రెండిటిని గురించి అన్నమాట. టోటల్‌గా వాటిని పూర్తిగా బ్యాన్ చేసే విధానంలో వెళ్ళింది. కొన్ని రకాల ఆటల్ని, ఆన్‌లైన్ గేమ్స్‌ని. కొన్నిటికి మాత్రం సహాయ సహకారాలు స్పోర్ట్స్ కి సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా ఆన్‌లైన్ సోషల్ గేమ్స్ అనే వాటిని గూడా బాగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ముందుకొస్తోందనమాట. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టంలోని ముఖ్యాంశాలేంటి? దానివల్ల ఎవరికి లాభం? దీనివల్ల తర్వాతి పరిణామాలు ఎవరిని ప్రభావితం చేస్తాయి? వీటన్నిటి గురించి కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వీడియోని నా ఛానల్‌లో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అండ్ దీనికి ఇంగ్లీష్ వెర్షన్ కావాలంటే గనక మీరు బియాండ్ హెడ్‌లైన్స్ కరెంట్ అఫైర్స్ బై లక్ష్మి ఛానల్‌కి వెళ్ళి మీరు చూడొచ్చు. అక్కడ వీడియో